పాలనంటే విజన్, అభివృద్ధి, సంక్షేమం. అది తెలుసు కాబట్టే 10 ఏళ్ల పాటు కేసీఆర్ సుస్థిరంగా నడిపిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఒక్కొక్కటిగా ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. ఇవే కాదు, భవిష్యత్తులో ఇంకా వస్తుంటాయి. కేసీఆర్ పుణ్యమాని వచ్చే 3 ఏండ్లు కాంగ్రెస్ మంత్రులు రిబ్బన్లు, కత్తెరలు పట్టుకొని పరుగులు తీయాల్సిందే. తెలంగాణ పారిశ్రామిక రంగ విప్లవానికి కేసీఆర్ ఆద్యుడనేది అక్షర సత్యం. వివక్ష పాలన ఫలితంగా దశాబ్దాల పాటు చీకటి గుహలో మగ్గిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి తన ఉక్కు సంకల్పంతో వెలుగుబాట చూపిన వ్యక్తి. విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలతో లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తరలివచ్చేలా చేశారు. లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సారథ్యంలోని నీతి ఆయోగ్ మరోసారి తన నివేదికలో పేర్కొంది. పారిశ్రామిక వికాసానికి కేసీఆర్ చేసిన కృషిని, ఆయన దార్శనికత తెలంగాణను దేశంలోనే ఏ విధంగా అగ్రగామిగా నిలిపిందో నివేదికలో వివరించింది. ఏ పథకాలు, ఏ నవకల్పనలు ప్రగతికి పరుగులు పెట్టించాయో పొందుపరిచింది.